భూదాన్ భూముల సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ నడుం కట్టిందని ఏపీ సర్వోదయ మండల్ చైర్మన్ నీలం రాంబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ విజేఎఫ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఆర్థిక అసమానతలను రూపు మాపడంలో భాగంగా భూమి లేని నిరుపేదలకు భూమిని, నివాసాలు లేని నిర్వాసితులకు నివాస ఆవాసాలను అందించాలన్న మహాసంకల్పంతో ఆచార్య వినోబా భావే చేపట్టిన భూదాన్ ఉద్యమానికి కొంతమంది తూట్లు పొడుస్తున్నారని, అందుకు నిదర్శనం విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం మండలం పరదేశిపాలెం సర్వే నెంబర్ 132లోని 50-56 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూదాన్ భూమిని ఆక్రమించుకోవడానికి కొంతమంది దళారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నిస్తున్నారన్నారు. కొంతమంది రాజకీయ నాయకుల అండతో బడాబాబులు నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూమిని తమ సొంత భూమిగా మార్చుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా మరికొంతమంది దళారులు ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డు పేరుతో నకిలీ ప్రొసీడింగ్స్ తయారు చేసి వాటి ద్వారా ఇళ్ల స్థలాలుగా అమ్ముకుంటున్నారన్నారు. ఇప్పుడు 29 అప్పుడు 28 రాష్ట్రాల్లో కూడా భూదానం భూములు ఉన్నాయి. అయితే మన దగ్గర జరిగింది ఏంటంటే భూదాన యజ్ఞ బోర్డు అని గాంధీ భవన్లో బోర్డు ఆఫీస్ పెట్టడం జరిగింది. దానికి సివిచార్ని సెకండ్ చైర్మన్. అయితే ఈయన ఏం చేశాడంటే మీటింగ్ ఎక్కడ జరిగిందంటే సాతంబ్రై, శంషాబాద్ దగ్గర సాతంబ్రైలో జరిగింది. అక్కడ నుంచి వినోబా గారు ఏం చేశారంటే పోచంపల్లి, భూదానం పోచంపల్లి, నల్గొండ జిల్లా భూదానం పోచంపల్లిలో రావడం జరిగింది. అక్కడ ఎస్సీ కుటుంబాలు 40 కుటుంబాలు ఉంటే వాళ్ళ దగ్గర పోయి వినోబా గారు మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకు ఈ సస్తుడు ఎందుకు, వాళ్ళకి సంతుడు ఎందుకు అంటే భూస్వాములకు పేదవాళ్లకు పెద్ద పోరాటం. దానికి కమ్యూనిస్టులు వాళ్ళు వెంట ఉండి ప్రతి పేదవాడికి భూములు కావాలని వాళ్ళు సహకారం చేయడం జరిగింది. అయితే దానికి ప్రతిరోజు భూస్వాములు, ఇక్కడ పేదవాళ్ళు రక్తపాతాలు జరుగుతుంటే వినోబా గారు ఏం చూపించారంటే ఎందుకు మీరు రక్తపాతాలు చేస్తున్నారు దేని గురించి అంటే, అయ్యా మాకు భూములు లేవు అంటే, ఎంతమంది భూములు లేవు అంటే మా 40 కుటుంబాలు ఉన్నాయి, 40 కుటుంబాలకు భూములు లేవు చెప్పడం జరిగింది. అయితే ఆయన ఏం చేశారంటే మీకు భూములు ఇస్తే సరిపోతుంది అంటే సరిపోతుంది చెప్పండి. అయితే నేను ఎరువు గారితో మాట్లాడి నేను మీకు అందరికీ భూములు ఇచ్చేటట్టు చూస్తానని వినోబా గారు చెప్పడం జరిగింది. నేను నెహ్రూ గారి దగ్గర పోయేటప్పుడు మాకు భూములు పంచేటప్పుడు అదంతా కుదరదు, కానీ మా ఇక్కడ ఒక దొర ఉన్నాడు, ఆ దొరతోని అడిగితే మాత్రం భూమి కంపల్సరీ ఇస్తారని చెప్పడం జరిగింది. ఆయన పేరు వేదలే రామచంద్రరెడ్డి. ఆ రామచంద్రరెడ్డిని పిలిపించి అయ్యా ఇక్కడ సంగతి మన ప్రజలంతా కోరుకుంటున్నారు, 40 కుటుంబాలు ఉన్నాయి, 40 కుటుంబాలకు 2 ఎకరాల చొప్పున 80 ఎకరాల భూమి అవుతుంది, మీరు ఇవ్వగలుగుతారా అని చెప్పడం జరిగింది. అంటే ఆయన ఏమనంటే సరే నేను నేను ఇస్తానని చెప్పి అప్పటికప్పుడే దానపత్రం తీసుకొచ్చి భూమి రాయడం జరిగింది. ఈ భూదానం భూములు ఎవరు చెందాలంటే భూమి లేని నిరుపేదలు చెందాలి, ఇల్లు లేని నిరుపేదలు చెందాలి. అయితే అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వరకు, అప్పుడు ఉమ్మడి దేశం ఉన్నప్పుడు, మన ఇండియా ఉన్నప్పుడు అక్కడి వరకు ఈయన ఇదే మార్గం మంచిగా ఉంది, ఈ పోరాటం కంటే ఈ రక్తపాతం కంటే ఇదే మార్గం మంచిగా ఉందని వినోబా గారు ఏం చేశారంటే ప్రతి ఎవరైతే భూస్వాములు ఉన్నారో ఆ భూస్వాముల దగ్గర పోయి అయ్యా పేదోళ్ళ భూమిని ఇవ్వండి అని కొన్ని లక్షల ఎకరాల భూమి సేకరించడం జరిగింది. అయితే దానికి ఒక బోర్డు, భూదాన యజ్ఞ బోర్డు పెట్టడము అని వినోబా గారు ప్రపోజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వినోబా గారేమో ఆ భూముల పంచాయతీలో ఉంటే ఇక్కడ ఉన్న మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాకుండా సర్వోదయ మండలి మా కమిటీ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి యొక్క ముఖ్య లక్ష్యం భూదాన్ భూములను సంరక్షించుకుంటూ నిరుపేదలకి వినోబా భావే గారి ఆశయాలకు అనుగుణంగా నిరుపేదలకు అందించడమే మా లక్ష్యం అండి. దానికి మీరు కూడా సహకరించాలి, మీడియా పరంగా సహకరించాలని కోరుకుంటున్నాం.